పెట్టారు అంటే ఆ పేరులో చాలా అర్థం ఉంది. ఆ పేరుకు తగినట్లుగా ఉండాలి అని. మనం మన బిడ్డలకి మంచి పేరు వెతికి పెడతాం కదా, లేదా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి మా బిడ్డకి మంచి పేరు పెట్టాలండి అని అంటాం. దైవ సేవకుడు ప్రార్థించి మంచి పేరు పెట్టాలి అన్నట్లు చక్కని పేరు మన బిడ్డలకు పెడతారు. అయితే ఆ పేరుకు అర్థం ఉంది, ఆ పేరుకు ఒక విశిష్టత ఉంది. ఆ పేరుకు తగినట్టుగా ఆ బిడ్డలు దేవుని కొరకు పెంచబడాలి. నిజంగా అలా ఉందా? మనం ఒక పేరు పెట్టినప్పుడు, ఒక పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ పేరుకు తగినట్టుగా మన బిడ్డల స్వభావాలు ఉండాలి, మన బిడ్డల బ్రతుకులు ఉండాలి, మన జీవితాలు ఉండాలి. ఉంటున్నామా? ఆలోచించండి. పేరైతే పెడుతున్నాం కానీ ఆ పేరుకు తగినట్టుగా వారి జీవితాలు లేకపోవడం నిజంగా ఎంత విషాదకరం. నేటి దినాన చాలామంది పేర్లు ఎట్లుంటాయి. దావీదు అన్న పేరు పెడతారు, డేవిడ్ అన్న పేరు పెడతారు. దాని అర్థం ఏంటంటే ప్రియుడు, దేవునికి ప్రియుడు అని అర్థం. కానీ ఇతనేం అలా ఉండడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం పేరు పెడతాం, అలా ఉండడు. భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషే పేరు పెడతాం, కానీ అలా ఉండరు. నిజంగా ఆలోచించండి. స్వభావం ఆ పేరుకు తగినట్టుగా ఆ స్వభావంలో మనం ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనం దేవుని పిల్లలమే. చూసారా, దేవుని పిల్లలు అని పిలిచాడు దేవుడు. మరి దేవుని పిల్లల్లాగా మనం ఉంటున్నామా? దేవుని గుణగణాలు మనలో ఉండాలి కదా. మరి తండ్రి యొక్క లక్షణాలు బిడ్డలో ఉంటాయి. తండ్రి యొక్క స్వభావాన్ని మనం బిడ్డలో చూడగలగాలి కదా. మరి తండ్రి ఒక దిక్కున బిడ్డ ఒక దిక్కున ఉంటే ఎలా సాధ్యం? ఇక్కడ తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, దేవుని పిల్లలమని పిలువబడినట్లు. మనం అంటే దేవుని పిల్లలమంట. మరి దేవుని పిల్లలమైనప్పుడు ఆయనకి తగినట్టుగా బ్రతకాలి కదా. మనకి ఆయన ఇచ్చిన గొప్ప పేరు అంటే దేవుని పిల్లలం. దేవుని పిల్లలం మనమంట. ఆయన తండ్రి అయితే మనం ఆయన పిల్లలం. బంధుత్వంలో మనం ఏమవుతాం? ఆయనకి పిల్లలు అవుతాం. దేవుడు ఇంకొక మాట చెప్పాడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులం. అంటే ఆయన పరిశుద్ధతలో మనం కూడా పరిశుద్ధులం అవ్వాలి కదా. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధతలో మనం పరిశుద్ధులం, బంధుత్వంలో పిల్లలం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఇప్పుడు పరిశుద్ధం. ఆయన తండ్రి కాబట్టి పిల్లలం, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులం. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అపోస్తలుల కార్యాలు 11:27లో చూడండి, అక్కడ అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డరి. గమనించారా? అనగా అక్కడ గుర్తింపు వచ్చింది. మనం ఎవరిమి? క్రైస్తవులం. గుర్తింపు ఎలా? క్రీస్తు మనలో ఉండడాన్ని బట్టి. అదే కదా అపోస్తలుల కార్యాలు 11:26లో అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డరి. శిష్యురికం చేయాలి, ఆయనలాగా మారాలి. గుర్తింపు ఆయన వల్ల వస్తుంది. ఆయన యజమానుడు అయితే మనం ఎవరిమి? శిష్యులం. గుర్తింపులో మనం ఎవరిమి? క్రైస్తవులు. 3 విషయాలు చెప్పాను. బంధుత్వంలో ఆయన తండ్రి, మనం ఎవరిమి? పిల్లలం. పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులం. గుర్తింపులో మనం ఎవరిమి? క్రైస్తవులం. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 2:11లో సహవాసంలో పిలిచాడు. సహవాసంలో ఆయనకి సహోదరులం. మనం పరిశుద్ధపరచువానికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడరా. మనం ఎవరిమి? ఆయనకి సహోదరులం. మనం ఎవరు? నా సహోదరులు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే అన్నమాట. సహవాసములో సహోదరులు. 4వ విషయం, సహవాసములో సహోదరులు. ఇక 5వ అద్భుతమైన విషయం, యోహాను సువార్త 13 ప్రకారం స్వభావములో మనం గొర్రెలుగా ఉండాలి, సాత్వికంగా. యోహాను సువార్త 13:3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపటికి నడిపించును. కాపరిని వెంబడించే గొర్రెలుగా. స్వభావములో గొర్రె స్వభావం సాత్వికం. స్వభావములో మనం గొర్రెలుగా ఉండాలి. పని చేయుటలో మనం ఎలా ఉండాలి అంటే దాసులుగా ఉండాలి. మత్తయి సువార్త 25:14 ప్రకారం ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణం పోయి తన దాసులను పిలిచి
తన ఆస్తిని వారికి అప్పగించును. పని చేయండి అన్నాడు. పని చేయట్లో మనం దాసులుగా ఉందాం. పని చేయట్లో, అవును కదా. చివరికి ఇంకో మాట, యోహాను సువార్త 15 ప్రకారం జత పనిలో క్రీస్తుతో పని చేయట్లో ఆయనకి స్నేహితులుగా మనం ఉందాం. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. కాబట్టి జత పనిలో మనం ఎవరిమి? స్నేహితులం. కాబట్టి అర్థమైందా? ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే బంధుత్వంలో పిల్లలం, ఆయన తండ్రి, మనం పిల్లలం. పరిశుద్ధతలో పరిశుద్ధులు అంటే ఆ పరిశుద్ధతలోనికి మనకు పిలిచాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, కాబట్టి మనం కూడా పరిశుద్ధులం. గుర్తింపులో క్రైస్తవులం, సహవాసములో సహోదరులం, స్వభావములో గొర్రెలం, పనిచేయట్లో దాసులం, జత పనిలో స్నేహితులం. ఈ చక్కని 7 అనుభవాలలో మనం ముందుకు సాగుదాం.